తెలంగాణ సిబ్బంది సంక్షేమ అధ్యక్షుడు శ్రీ కుమార్ గారిని కలవడం, మన గుడిపూడి సత్యబాబు గారికి కొత్తగా సిబ్బంది కార్పొరేషన్ చైర్మన్ గా మొదటిసారి హైదరాబాద్ వచ్చి మా సంఘాన్ని కలిసి వారు ఒక ఆహ్వానాన్ని మాకు ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో డిసెంబర్ 15వ తారీఖున ఒక సభను ఏర్పాటు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఆ సభకు మా తెలంగాణ సిబ్బంది సంక్షేమ సంఘాన్ని మరియు మా అనుమత సంఘాలందరూ కూడా తెలంగాణ నుంచి రమ్మని వారు ఆహ్వానం పొందడం కింద వారికి తప్పకుండా చెప్తున్నాను. అదేవిధంగా వారు సంపూర్ణంగా చైర్మన్గా అవ్వడం మనం కూడా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇంతటి స్వాములు నిజంగా మన సిబ్బంది కార్పొరేషన్ అధ్యక్షుడిగా చైర్మన్గా రావడం, అదేవిధంగా మా సమస్యని వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి చెట్టుకొండ కమ్యూనిటీ ఎంతో ఇబ్బందులు పడుతుంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రిజర్వేషన్ లేకపోవడం వల్ల విద్యా సమస్యల మీద ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. త్వరలో వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుతో మమ్మల్ని కల్పించి ఈ సమస్యకు పరిష్కారాన్ని కల్పిస్తామని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. నిజంగా వారికి మా తెలంగాణ సమాజం తరఫున సిద్దిపేట సమాజం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మేము చూస్తున్నాము, కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క మంత్రి గారు కానీ దొమ్మటి వెంకటి రెడ్డన్నంటే షట్టి బలిజల గుండెకాయ రన్న పద 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 బిర 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 పద పదమని పలికినారు అన్నలు మా చెల్లెలు షట్టి బలిజ తమ్ములు. అన్నలు మా చెల్లెలు షట్టి బలిజ తమ్ములు. జై 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 షట్టి బలిజ జెండాలెత్తి కదిలెనో జనజాతర సాగెనో. ఎత్తి కదిలెనో జనజాతర సాగెనో. ఇంకా వేదిక మీద అతిరథ మహారాజులు చాలా మంది ఉన్నారు. దయచేసి సంగీత భావించవద్దని మనం చేస్తున్నాను. ఒక్క నిమిషం. హైదరాబాద్ నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఈ సభకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడాను, అదేవిధంగా సభ అధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులు మిత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారికి, పెద్దలు పెద్దల సత్యనారాయణ గారికి మరియు మిగిలిన పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదములు. ఈరోజు ముఖ్యంగా కుడిపూడి సత్యబాబు గారికి మేము తెలంగాణ రైతు సంక్షేమ సంఘం తరఫున అభినందనలు తెలియజేసుకున్నాము. అదేవిధంగా వారి కార్పొరేషన్ డైరెక్టర్స్ 15 మందికి కూడాను మా తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఒక విషయం మీ అందరికీ మనం చేయాలి సార్. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంగా మరి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి శెట్టిపల్లె సోదరులందరూ కూడా అందరూ ఏకమయ్యి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి అత్యధికమైన మెజార్టీతో గెలిపించారు. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి అనేక మంది లక్షలాది మంది ప్రజలు కూడా ఉన్నారు. మరి వారికి కూడా మీరు ఎంతో కొంత సాయం చేస్తారని అభినందిస్తూ, వారిని కూడా చిన్న సమస్య ఉంది తెలంగాణ ప్రజలకి, మన చెట్టుపల్లి సోదరులకి. అక్కడ మమ్మల్ని బీసీ నుంచి తొలగించి ఓసీలో పెట్టడం జరిగింది. మరి గతంలో ఎన్నోసార్లు ఈ విషయం మీద పోరాటాలు చేశాము, కానీ మాకు న్యాయం జరగలేదు. రీసెంట్ గా సత్యబాబు గారు మా దగ్గరకు వచ్చినప్పుడు వారు ఒకటే మాట ఇచ్చారు, సార్ నేను చెట్టుపల్లి కార్పొరేషన్ ఆంధ్రాకి అయినప్పుడు కూడాను తెలంగాణ సమస్యను కూడా నేను భుజాన్ని వేసుకుని మీ సమస్యను పరిష్కారం చేస్తాను, దానికి మీ వంతు కృషిగా మీరు మెమోరాండం పట్టుకురండి అని చెప్పడంతో నేను ఈరోజు ఒక మెమోరాండం తీసుకొచ్చి వారికి ఇవ్వడానికి తీసుకొచ్చాను. అది మన మంత్రివర్యులు సుభాష్ గారు దాన్ని స్వీకరించి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు గారికి ఇచ్చి మా యొక్క తెలంగాణ సమస్యని పరిష్కారం చేయవలసిందిగా వారికి నేను విన్నపించుకున్నాను సార్. అదేవిధంగా మరి చెట్టుపల్లి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి సత్యబాబు గారు కూడా మా తెలంగాణ చెట్టుపల్లి సంక్షేమ సంఘం తరఫున మా సమస్యని సీఎం గారి దృష్టి తీసుకెళ్లి పరిష్కారం చేస్తారని చెప్పి భావిస్తూ వారికి కూడా ఒక మెమోరాండం ఇస్తున్నామండి. దయచేసి సత్యబాబు గారు, ఇది మన సమస్య, మీరు పెద్దలుగా ఉన్నారు కాబట్టి చెట్టుపల్లి కార్పొరేషన్ కి దయచేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్.